హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్యం పవర్ ఆఫ్ ఉమెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి టేస్టీగా చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపల కూర వండుకోవడానికి వీలుగా ఉండటానికి ఇలా వెడల్పాటి గిన్నెలు ఉంటాయి కదండి, చేపల కూర వండుకునే గిన్నెలు. ఆ గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో మన కూరకు సరిపాను ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చేపల కూరకు కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3-4 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు నేను కావాలనే కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం చిన్న సైజుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు. ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అలాగే పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని చక్కగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయలు ఖచ్చితంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఏదో ఒక 2 నిమిషాలు ఇలా వేయించేసి తీసేయకూడదు. ఉల్లిపాయ చక్కగా వేగిపోయే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగుతున్నప్పుడే పక్కన స్టవ్ మీద కొంచెం చింతపండు తీసుకుని ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకుని కొంచెం నీళ్ళలో నానబెట్టి ఉడికించుకోవాలండి. ఈ చేపల పులుసుకి చింతపండు కాస్త ఎక్కువగానే పడుతుంది. మీరు ఎంతైతే క్వాంటిటీ చేపలు తీసుకుంటారో దానికి తగినట్లుగా ఇంచుమించుగా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ ఉల్లిపాయ చక్కగా వేగింది, కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలండి. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే తొందరగా అడుగంటిపోయే అవకాశం ఉంటుంది. సో అలా అడుగంటకుండా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ విధంగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కటి తెచ్చుకొని ఈ విధంగా నేను క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి 1 by 1 ఒకదాని మీద ఒకటి పెట్టకుండా పక్కన ఈ విధంగా పేర్చుకుని రావాలి. చేప ముక్కలు వీలైనంత వరకు ఒకదాని మీద ఒకటి పడకుండా ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల చేప ముక్క చితికిపోకుండా ఉంటుంది, చక్కగా ఉడుకుతుంది. మనం తీసుకున్న పాత్రకి ఎన్నైతే పడతాయో అంతవరకు ఈ విధంగా పెట్టుకుని ఉడికించుకోవాలి కూర అనేది. ఈ విధంగా చేప ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 1 నిమిషం వరకు ఇలాగే ఉంచాలి. 1 నిమిషం తర్వాత ఒక్కో ముక్కని తిరగేసుకోవాలి. చాలామంది చేపల కూర మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుంటారండి. ఒక్కసారి అలా వండుకునే వాళ్ళు ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ఒక్కసారి 1 నిమిషం పాటు చేప ముక్కని పెట్టి ఈ విధంగా రెండో వైపు కూడా తిరగేసుకొని మగ్గించుకోవటం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఒక్కో ముక్కని విడివిడిగా తీసుకుంటూ ఒక్కో ముక్క తిరగేసుకోవాలి. ప్రతి ముక్క తిరగేసుకోవాలి. ఈ విధంగా ఒక్కో ముక్క జాగ్రత్తగా విడిపోకుండా ఒక్కో ముక్క ప్రతి ముక్క వదిలేయకుండా ప్రతి ముక్క తిరగేసుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవడం వలన చాలా బాగుంటుంది, ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది. మగ్గిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు తెచ్చుకొని మనం కొంచెం ఇంకాసిన వాటర్ పోసుకొని పులుసులాగా తయారు చేసుకోవాలి. ఆ చింతపండు పులుసు తెచ్చి ఈ ఫిష్ ముక్కల్లో పిండుకోవాలి. చేపల పులుసుకి చింతపండు కాస్త ఎక్కువగానే పడుతుందండి. చూసుకుని మీ టేస్ట్కి సరిపోను చింతపండు పులుసు పిండుకోవాలి.
ఈ చింతపండు పులుసు పిండుకున్న తర్వాత ఇంకో 1 గ్లాస్ వరకు మామూలు నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎక్కువ వాటర్ ఉండే విధంగా నేను క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కూరలో కొంచెం ఎన్ని వాటర్ ఉన్నాయో అన్ని వాటర్ ఉండే విధంగా రెడీ చేసుకోవాలి. ఈ చేపల పులుసుని ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో వండుతారండి. నేనైతే ఇలా వండుతాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపాను కారం యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ చింతపండు పులుసు కాస్త ఎక్కువగానే పట్టుద్ది అని చెప్పుకున్నాం కదా ఫిష్ కర్రీలో. చింతపండు పట్టేసరికి కొంచెం కారం కూడా ఎక్కువగానే పడుతుందండి. నేను ఇక్కడ ఒక 2.5 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చేపల కూర వండేటప్పుడు ఎప్పుడైనా గరిటె పెట్టి తిప్పకూడదండి. అలా తిప్పడం వలన ముక్కలు అనేవి చితికిపోతాయి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత దీన్ని కలపడానికి ఒక క్లాత్ తీసుకుని నాప్కిన్ తీసుకుని నేను క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. ఇలా మాత్రమే చేపల కూర కలుపుకోవాలండి. గరిటె పెట్టి తిప్పినట్లయితే ముక్క అనేది విడిపోయే అవకాశం ఉంటుంది. అలా విడిపోవటం వల్ల కూర టేస్ట్ కూడా ఉండదు. ఇదిగో నేను క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదండి. ఇదే విధంగా ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూరను ఒకసారి ఉప్పు కారం మొత్తం గ్రేవీ అంతా కలిసేలా తిప్పుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కూర అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ముక్క చాలా వరకు ఉడికిపోయిందండి. మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. కూర కలర్ కూడా చేంజ్ అయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు చింతపండు పులుసు కానీ ఉప్పు కానీ కారం కానీ ఏదైనా ఇంకాస్త పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫిష్ కర్రీ అనేది ఉడికిపోయిందండి. లాస్ట్లో ఇప్పుడు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా 1 స్పూనున్నర 2 స్పూన్ల వరకు పడుతుంది. నేను 1 స్పూనున్నర యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా లాస్ట్లో కొత్తిమీర అలాగే గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదండి. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇవి 2 కూరకు పట్టేలాగా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అలాగే దీన్ని గరిటె పెట్టి తిప్పకుండా క్లాత్ పెట్టుకొని మనం ఒకసారి చట్నీ అటు ఇటు కొంచెం తిప్పుకున్నట్లయితే కూరకి ఈ మసాలా అనేది పడుతుంది. ఇక్కడ నేను క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఫిష్ కర్రీని ఈ విధంగా మాత్రమే కలపాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆంధ్ర చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.